ఎస్ గుడ్ మార్నింగ్. మీతో ఒక విషయం చెప్తాను. అదేంటంటే ఈ స్వతహాగా నేను ఈ రోజున చూసిన ఒక విచిత్రమైన సంఘటన. నేను బాబుని స్కూల్కి దిగబెడదామని కిందకి దిగుతున్నాను. దిగిన తర్వాత మా కిందన ఒక ఇద్దరు ముసలి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏంటా అని చెప్పేసి నేను చూస్తున్నాను. చూస్తుంటే వాళ్ళిద్దరూ ఒక విషయం మాట్లాడుకుంటున్నారు. నాకు చాలా విచిత్రం అనిపించింది. అందుకని నేను కొంచెంసేపు అలా నుంచుని చూస్తున్నాను. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? మనకు పిల్లలు అనవసరంగా పుట్టారు అని ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు నేను అనుకున్నాను, మనం పిల్లల కోసం చాలా ప్రయత్నిస్తాం, పిల్ల పుట్టకపోతే బాధపడతాం. వీళ్ళేంటి పిల్లలు మనకు అనవసరంగా పుట్టారు అని అనుకుంటున్నారు ఒక ఇద్దరు ముసలివాళ్ళు. ఇంతకీ జరిగిన విచిత్రం ఏంటంటే, నేను వాళ్ళతో ఏంటండి ఇలాగ అంటున్నారు ఏంటి అని మాట్లాడాను. మాట్లాడితే వాళ్ళు ఏమన్నారో తెలుసా? నిజమేనయ్యా, మాకు అనవసరంగా పిల్లలు పుట్టారు. నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. వాళ్ళు నేను ఏమైపోయినా సరే, నాకు ఒంట్లో బాగోకపోయినా రారు. ఇంకా అలాంటి వాళ్ళు నాకు పుట్టడం అనవసరం కదా అని ఆవిడ బాధపడుతున్నారు. నాకు ఆ పెన్షన్ డబ్బులు నాకు సరిపోతున్నాయి, కానీ ఒంట్లో బాగోలేనప్పుడు నన్ను చూడడానికి పలకరించడానికి కూడా రావటం లేదని ఆవిడ చాలా బాధపడుతున్నారు అన్నమాట. నాకు చాలా విచిత్రం అనిపించింది. ఎందుకంటే మనం అన్నీ సాక్రిఫైస్ చేసి మన పిల్లల కోసం, వాళ్ళ కోసం చాలా కష్టపడతాం. తీరా ఇప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్న మాటలు రేపు మన భవిష్యత్తులో నువ్వు నేను మాట్లాడుకోకూడదు. అలా ఉండాలంటే మనం మన జీవితంలో చాలా జాగ్రత్త పడాలి. పిల్లల విషయంలోనే కాదు, మన కుటుంబ విషయంలోనే కాదు, మన సరౌండింగ్స్ అన్నీ మనం చేసే ప్రతి పని కూడా ఆలోచించి చేసుకోవాలి. తీరా మనలో బలం అయిపోయిన తర్వాత, శక్తి అయిపోయిన తర్వాత కూర్చుని అయ్యో నేను ఎలా చేయకుండా ఉండాల్సింది అని బాధపడే సిచ్యువేషను నీకు నాకు రాకూడదు. నాకు చాలా బాధ అనిపించింది ఆ ముసలి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న మాటలు. అది బాబాయ్, రేపొద్దున్న మనం ఆ సిచ్యువేషన్లో ఉండకుండా ఉండాలంటే మనం ఎప్పటి నుంచి జాగ్రత్త పడాలి. కాబట్టి ఆలోచించండి. తల్లిదండ్రుల్ని నెగ్లెక్ట్ చేయకండి. తల్లిదండ్రుల్ని ప్రేమించాలి. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి. అంటే వాళ్ళని పలకరించడం కానీ, తిన్నావా, బాగానే ఉందా, ఎలా ఉంటున్నావు అనే మాటలు కూడా ఈ రోజున కరువైన మనుషులు ఉన్నారు. మనం అనుకుంటాం వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మనకేమి అని. రేపొద్దున్న నువ్వు నేను కూడా అలా బాధపడే సిచ్యువేషన్ వస్తే, నేను మొన్న ఒక ఆర్టికల్ చదువుతున్నాను. ఆర్టికల్లో ఏమని ఉందంటే, ఒక ముసలి ఆవిడని ఒక కొడుకు ఒక అనాథాశ్రమంలో చేర్పిస్తాడు. అనాథాశ్రమంలో చేర్పించిన తర్వాత చాన్నాళ్ళు ఉన్న తర్వాత ఆ ముసలి ఆవిడ చనిపోతుంది. ఆ తల్లి చనిపోయిన తర్వాత ఒక లెటర్ రాస్తుంది. ఆ లెటరు ఆ అనాథాశ్రమానికి ఉన్న ఒక అతను వచ్చి, ఇదిగో బాబు మీ అమ్మగారు ఈ లెటర్ రాశారు అని చెప్పేసి ఆ లెటర్ ఇస్తుంది. ఆ లెటర్లో ఒకటి ఉంటుంది, బాబు ఇక్కడ అనాథాశ్రమంలో ఫ్యాన్స్ లేవు, ఫ్యాన్లు వేయించు, అలాగే ఒక ఫ్రిడ్జ్ లేదు, ఫ్రిడ్జ్ పెట్టించు అని. తనకు అర్థం అవ్వదు. మా అమ్మ జ్ఞాపకార్థం ఫ్యాన్లు వేయించమంటుందేమో, ఫ్రిడ్జ్ పెట్టమంటుందేమో అనుకుంటాడు. కింద రాస్తుంది, నువ్వు ఫ్యాన్ లేకుండా అసలు పడుకోలేవు కదా, ఫ్రిడ్జ్లో ఐటమ్స్, ఫ్రిడ్జ్ లేక ఐటమ్స్ కుళ్ళిపోతున్నాయి, అలా ఉన్న ఐటెంనే మేము తిని అడ్జస్ట్ చేసుకున్నాం, కానీ నువ్వు అలా అడ్జస్ట్ చేసుకోలేవు కదా, ఒక ఫ్రిడ్జ్ కొనిపెట్టు అని. అంటే ఆ ముసలావిడ, ఆ తల్లిగారు చెప్పిన సారాంశం ఏంటో తెలుసా? ఆ కొడుకుకి, రేపొద్దున నువ్వు ఇక్కడికి వస్తావు, నా మనవలు నిన్ను ఇక్కడే చేర్పిస్తారు, నువ్వు ఇక్కడ అలా అడ్జస్ట్ అవ్వలేవు కదా, ఇవన్నీ నువ్వు ముందు ఇక్కడ కొనుక్కు పెట్టుకో అని చెప్తున్నారు ఆ తల్లిగారు. నిజం ఈ మాటలు. మనం చేసే ప్రతి పని
మళ్ళీ మనకు తిరిగి వస్తుంది. చూడండి, ఆకాశం మీదకి ఎప్పుడైనా ఉమ్మి వేయటం చూసారా మీరు? ఉమ్మి వేసామనుకోండి మన ముఖం మీద పడుతుంది. యాజ్ ఇట్ ఈజ్ మనం చేసే ప్రతి పని, మనం ఏదైతే రోజు చేస్తున్నామో రేపొద్దున అదే మనకు జరుగుతుంది. కాబట్టి ఆలోచించండి. తల్లిదండ్రుల విషయంలో నెగ్లెక్ట్ చేయొద్దు. వాళ్ళు చెప్పే ప్రతి మాట మనం వినవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆలోచించండి, తల్లిదండ్రులను ప్రేమించండి. థ్యాంక్ యూ.